విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయి? గతంలో ఇచ్చినటువంటి సంస్థలకి కేటాయింపుల రద్దు కూడా జరిగాయి. వీటన్నిటిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి జీవోని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. సో ఇందులో ఈ జీవోలో రెండవ పార్ట్ ఒకసారి చూద్దాం. రెండవ పార్ట్ ఏంటంటే ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి ప్రాంతం మారడంతో పాటు సైజు కూడా మారినటువంటి సంస్థలని ఈ విధంగా ఒక 16 సంస్థలని ఇందులో చూపించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఈ 16 సంస్థలకి గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ సైజుని మార్చడం ప్లస్ లొకేషన్ కూడా మార్పు ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అందులో మొదటిది మనం చూద్దాం. మొదటిది నాబార్డుకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను. ఇది అగ్రికల్చరల్కి సంబంధించినటువంటి వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో కూడా కీలకమైంది. గతంలో 5 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. ఇప్పుడు కేవలం 1 ఎకరం భూమి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అలానే ఉద్దండరాయనపాలెంకి ఈ లొకేషన్ మారింది. గతంలో ఇవన్నీ కూడా నవనగరాలుగా ఏవైతే పేర్కొన్నారో వాటికి సంబంధించినటువంటి ప్రదేశాల్లోనే వీటన్నిటిని పెట్టారు. నవనగరాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచినటువంటి అంశాలు ఇవి. ఒక్కొక్క డివిజన్ అంటే విజ్ఞాన నగరము, న్యాయ నగరము, ఆరోగ్య నగరము, ఎలక్ట్రానిక్ సిటీ, పర్యాటక నగరం ఈ విధంగా ఉన్నాయి. వీటి పరిధిలో ఆయా సంస్థలు. నాబార్డ్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ దరిదాపుల్లో కోరినట్టుగా తెలుస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవన్నీ కూడా ఈ ప్రదేశాల్లో ఇచ్చారు. వీటిని కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ నవనగరాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నవనగరాలు అనేటువంటి సూత్రీకరణ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరాలు వెసులుబాట్లను దృష్టిలో పెట్టుకొని వీటిని అలాట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే ఉద్దండరాయనపాలెం ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్లో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అటు ఆర్థిక నగరానికి ఇటు అడ్మినిస్ట్రేషన్ నగరానికి రెండింటికి కూడా మధ్యలో ఉంటుంది. అక్కడ సర్వే నెంబర్ 92, 95 మధ్య కేటాయించారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గతంలో చేసినటువంటి అలాట్మెంట్ని 0.4 అంటే 40 సెంట్ల భూమి కింద డిసైడ్ చేశారు. ఇది కూడా ఉద్దండరాయనపాలెంలో సర్వే నెంబర్ 94లో ఇచ్చారు. ఇక ప్రీవియస్ అలాట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకి సంబంధించి చూస్తే కనుక ఇండియన్ బ్యాంక్కి సంబంధించి 4 సెంట్లు ఇచ్చారు. ఇది కూడా ఉద్దండరాయనపాలెంలో సర్వే నెంబర్ 94లోనే వస్తుంది. అలానే బ్యాంక్ ఆఫ్ బరోడాని 40 సెంట్లకి కుదించారు. ఇది కూడా ఉద్దండరాయనపాలెంలోనే 92, 94 సర్వే నంబర్ల మధ్యలో వస్తుంది. ఇవి బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలు కాబట్టి దాదాపుగా అన్నీ ఒకే దగ్గర వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక స్టేట్ అక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇది వెలగపూడి విలేజ్ సర్వే నెంబర్ 188, 188, 189, 195కి మార్చారు. 42 సెంట్లు కేటాయించారు. ఇది స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగం ఎస్డిపిఓ. అలానే ఎస్ఎఫ్ఎల్ అంటే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి కూడా 3 ఎకరాల ల్యాండ్ని కేటాయించారు. ఆ 3 ఎకరాల ల్యాండ్ని ఇప్పుడు తుళ్ళూరు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 158, 419, 421, 422 మధ్య వస్తుంది. 3 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి 50 సెంట్ల భూమిని డిసైడ్ చేశారు. దీన్ని రీలొకేట్ చేశారు. నేలపాడు విలేజ్ సర్వే నంబరు 27, 28 సర్వే నంబర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కేటాయింపులు చేశారు. ఇక గ్లెండేల్ అకాడమీ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యారంగ సంస్థ. దీనికి 5 ఎకరాల భూమిని కేటాయించారు. తుళ్ళూరు గ్రామానికి మార్చారు. ఇది విద్యానగరం, ఎడ్యుకేషన్ నగరం, విజ్ఞాన నగరం అని చెప్పి అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఇది. అలానే కొన్ని విద్యా సంస్థలు బిట్స్ లాంటివి కూడా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్టులు పెట్టినాయి కాబట్టి వేరే చోట విజ్ఞాన నగరంలోనే విద్యా సంస్థలు ఉండాలనేటువంటి ప్రతిపాదనను కొంత డీవియేట్ చేసినట్టుగా మనం చూడొచ్చు ఇందులో. సో ఇక్కడ గ్లెండేల్ అకాడమీకి 5 ఎకరాలు కేటాయించారు. తుళ్ళూరు గ్రామంలో సర్వే నెంబర్ 80లో ఈ భూమిని కేటాయిస్తున్నారు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 40 సెంట్లు కేటాయించారు. అది ఉద్దండరాయనపాలెంలో సర్వే నెంబర్ 93, 94లో వస్తుంది. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 3 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది లింగాయపాలెం విలేజ్లో 50వ నంబరు, 51వ నంబరు. అలానే ఉద్దండరాయనపాలెంలో 94వ నంబర్ సర్వే నంబర్ల మధ్యలో వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 3 ఎకరాల భూమి. మరొకటి ఇక్కడ లార్సన్ అండ్ టర్బో అంటే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది నిడమర్రు గ్రామానికి రీలొకేట్ చేశారు. 346, 406, 410 సర్వే నంబర్ల మధ్యలో వస్తుంది. ఇది ఎల్ఎన్టీ ఒక ఇన్స్టిట్యూట్ వర్క్ ఫోర్స్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్ కోసం ఒక యూనిట్ పెట్టాలి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది. దానికోసం కేటాయింపు చేసినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఎల్ఎన్టీకి మరొక కేటాయింపు కూడా జరిగింది. దాని గురించి తర్వాత మరొక వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఇదేంటంటే ఎల్ఎన్టీ పెట్టాలనుకున్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లాంటి దానికి నిడమరులో భూమిని కేటాయించారు. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 ఎకరం భూమిని కేటాయించారు. ఇది రాయపూడిలోనే
కొనసాగించాలని చెప్పి డిసైడ్ చేశారు. ప్రైస్ అథారిటీ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం డిసైడ్ చేస్తారు. ఇది గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్, కాకపోతే అలాట్మెంట్లో ల్యాండ్ సైజు కొంత పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ చేసినటువంటి రిక్వెస్ట్ ప్రకారం 1 acre ల్యాండ్ని ఇక్కడ అలాట్మెంట్ చేశారు. ఇక మరొకటి బీపీసీఎల్ సంస్థకు సంబంధించి 40 సెంట్ల భూమిని కేటాయించారు. ఈ 40 సెంట్ల భూమిని కూడా నిడమర్రు గ్రామంలో ఇచ్చారు. ఈ 40 సెంట్ల భూమి అది ప్రైస్ కూడా తర్వాత డిసైడ్ చేస్తారని చెప్పని, అంటే అథారిటీ పెట్టినటువంటి రూల్స్ ప్రకారం డిసైడ్ చేస్తారు. ఇక గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 40 సెంట్ల భూమిని కేటాయించారు. ఇది కూడా నిడమరులోనే వస్తుంది. బీపీసీఎల్ ఇవన్నీ కూడా నిడమరులోనే వస్తున్నాయి. సో ఇది కూడా ప్రైస్ అప్పుడు డిసైడ్ చేస్తారు. ప్రీవియస్ అలాట్మెంట్ ఆఫ్ కనరా బ్యాంక్ ఈజ్ రివైజ్డ్ టు 40 సెంట్స్. ఇది కూడా 40 సెంట్లకి చేశారు. ఉద్దండరాయనపాలెంలో ఇస్తున్నారు. ప్రైస్ తర్వాత డిసైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రైస్ డిసైడ్ కానటువంటివి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2 సెంట్ల భూమిని, 2 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. ఇది నేలపాడు గ్రామంలో. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 ఎకరాల భూమి ఇచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని కొంత తగ్గించి 2 ఎకరాలకి సరిపెడుతున్నట్టుగా ఉంది. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 ఎకరాల భూమితో పాటు మొత్తం 11 ఎకరాల ప్రపోజల్ ఉండింది గత అలాట్మెంట్స్లో. బట్ ఇప్పుడు ఏంటంటే అది రివైజ్ చేసి తగ్గింపు చేశారు. ఇవి మొత్తం మీద రీలొకేట్ అయినటువంటి సంస్థలు, అలానే వాటికి కేటాయింపులు చేసినటువంటి భూములు, సర్వే నంబర్లతో సహా ఈ జీవోలో ప్రభుత్వం వివరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.